శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 30 గురువారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత హఠాత్తుగా ఈ వార్త వినబోతున్నారు. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈ సమయంలో సూర్యుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీలో సహజంగా ఉన్న నాయకత్వ లక్షణాలు మరింత బలపడతాయి. గత కొన్ని రోజులుగా లేదా కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న ఒత్తిడి, అనిశ్చితి, మానసిక ఆందోళన ఈ రోజున మీకు పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈరోజు గురువు అనుకూలత ఉండటం వల్ల మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు వస్తుంది. మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. ఇంతకాలం మీరు చేసే పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు ఎదురై ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీకు ఆ అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఇప్పుడు మీ జీవితంలో అతిపెద్ద మార్పులను చూడబోతున్నారు. గ్రహాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా మారటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, అడ్డంకులు అన్నీ తొలగిపోయి ఊహించని విధంగా మీకు అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ జీవితంలో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయి. ఈరోజు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురుజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏప్రిల్ 30 గురువారం రోజున అయితే సాయంత్రం 5 గంటల తర్వాత హఠాత్తుగా ఈ వార్త మీరు వినబోతున్నారు. ఈ రోజున మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. గతంలో ఎదురై అడ్డంకులు తొలగిపోతాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న అన్ని కష్టాలు ఈ సమయంలో మీకు దూరం కాబోతుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఊహించని పెద్ద మార్పు రాబోతుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు, ఎందుకంటే ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమయంలో మీరు చేసే ఆలోచనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మంచి ఫలితాలు మరింత వేగంగా మీ జీవితంలోకి వస్తాయి. నెగిటివ్ ఆలోచనలు ఉంటే అవి కూడా ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. గ్రహాల అనుకూలత వల్ల మీరు చేసే ప్రతి చిన్న పని కూడా మీకు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలదు. మీరు ముందుగా వదిలేసిన పనులు మళ్ళీ ప్రారంభిస్తే ఇప్పుడు అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. అందుకే ఈ రోజున అయితే మీకు చాలా జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగించుకుంటే ఫలితం మీకు బాగా వస్తుంది. ముఖ్యంగా ఈ రోజున మీ జీవితంలో అతిపెద్ద మార్పును చూస్తారు. మీకు చాలా మంచి ప్రారంభం అనేది ఈ రోజున మొదలు కాబోతుంది. మీరు నిద్ర లేచినప్పటి నుంచి మీలో ఒక ప్రశాంతత ఉంటుంది. మీ మనస్సులో ఉన్న భారమంతా తగ్గినట్లు మీకు అనిపిస్తుంది. ఇది సాధారణంగా కనిపించే విషయం కాదు. ఇది గ్రహాల ప్రభావం వల్ల కలిగే ఒక ప్రత్యేకమైన అనుభూతి. ఈ రోజున మీరు ప్రారంభించే పనులు సులభంగా పూర్తవుతాయి. చాలా రోజులుగా వాయిదా పడుతున్న పని ఈరోజు పూర్తయ్యే అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సమాచారం లేదా ఒక కాల్, ఒక
ఈ రోజున అయితే ఒక అవకాశం కూడా రావచ్చు. సాయంత్రం 5 గంటల తర్వాత ఒక వ్యక్తి నుండి వచ్చే సమాచారం, ఒక వ్యక్తి నుండి వచ్చే కాల్ ఈ రోజున మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అది మీకు ఒక కొత్త దారిని కూడా చూపిస్తుంది. ఉదయం సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకోకుండా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఉదయం సమయంలో దేవుని ధ్యానం చేస్తే ఆ రోజు మొత్తం మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈరోజు మీకు ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, మీరు ఎవరితో మాట్లాడుతున్నా మృదువుగా మాట్లాడాలి. మీ మాటలు ఇతరులపై మంచి ప్రభావాన్ని చూపుతాయి. మీరు చెప్పిన ఒక చిన్న మాట కూడా ఎదుటివారి మనస్సును మార్చగలుగుతుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చిన్న ప్రయాణం అయినా అదే మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. మీరు కలిసే వ్యక్తులు మీ భవిష్యత్తులో సహాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి అవకాశాన్ని మీరు గమనించండి. ముఖ్యంగా సింహ రాశి వారికి ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఒక వ్యక్తి నుంచి వచ్చే వార్త కావచ్చు, ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉంటుంది. ఆ కాల్ మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ మరియు వ్యాపారంలో కొన్ని మార్పులు వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఉద్యోగం మరియు వ్యాపార విషయంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి అవకాశం దగ్గర కాబోతుంది. మీరు ఇప్పటికే అప్లికేషన్ స్పందన రావచ్చు. ఒక ఇంటర్వ్యూ కాల్ లేదా ఒక మెసేజ్ కూడా మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజున చాలా ముఖ్యమైనది. మీరు చేసిన పనిని మీపై అధికారులు గుర్తించే అవకాశం ఉంది. మీకు ఒక కొత్త బాధ్యత ఇవ్వవచ్చు. అది మీ కెరియర్కు ఒక మంచి మలుపును ఇస్తుంది. మీరు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తే భవిష్యత్తులో పెద్ద అవకాశాలు కూడా వస్తాయి. ఇక వ్యాపారం చేసేవారికి ఈ రోజున మంచి లాభాలు వస్తాయి. కొత్త కస్టమర్లు రావచ్చు. మీరు పెట్టిన ప్లాన్స్ సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు. చిన్న పెట్టుబడి పెట్టిన మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఈ రోజున ఎవరి మీద ఆధారపడకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఇతరుల సలహా తీసుకోవడం మంచిదే, కానీ చివరి నిర్ణయం మీదే అయి ఉండాలి. మీరు పని ప్రదేశంలో మీ ప్రవర్తన చాలా ముఖ్యమైనది. మీరు ప్రశాంతంగా సమతుల్యంగా ఉంటే మీకు గౌరవం పెరుగుతుంది. ఈ రోజున చిన్న గొడవ వచ్చిన వాటిని పెద్దగా తీసుకోకండి. సర్దుకుపోవడం మంచిది. ఈ విధంగా మీరు కెరియర్కు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ఈ రోజున ఆర్థిక పరిస్థితి చూసుకుంటే కొన్ని మార్పులు చూస్తారు. సింహ రాశి వారికి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. గతంలో ఎదుర్కొన్న డబ్బు సమస్యలు కొంతమేరకు తగ్గుతాయి. మీరు ఎదుర్కొంటున్న డబ్బు ఈ సమయంలో మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. పాత బాకీలు తిరిగి రావచ్చు, లేదా మీరు ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇది మీకు ఒక పెద్ద రిలీఫ్ను కూడా ఇవ్వబోతుంది. మీరు అనుకున్న కొన్ని పనులు డబ్బు లేక ఆగిపోయి ఉంటే ఇప్పుడు వాటిని మళ్ళీ ప్రారంభించగలుగుతారు. ఇంకా ఈ సమయంలో మీరు ఖర్చులను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. డబ్బు వస్తుంది కాబట్టి ఎక్కువగా ఖర్చు చేయకూడదు. అవసరమైన వాటికే మాత్రం డబ్బు ఖర్చు చేయండి. భవిష్యత్తులో మీకు మరింత స్టెబుల్గా ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే చిన్న మొత్తంలో ప్రారంభించడం మంచిది. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెట్టడం వల్ల రిస్క్ అవుతుంది. ముఖ్యంగా ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే లాభాలను పొందుతారు. ఇంకా ముఖ్యమైన సూచన ఏమిటంటే, మీరు ఎవరికి డబ్బు ఇవ్వాలనుకున్నా ఒక్కసారి ఆలోచించాలి. ఈ సమయంలో నమ్మకం పెట్టుకోవడం ముందు జాగ్రత్త అవసరం. మీరు తెలివిగా వ్యవహరిస్తే ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బలంగా మార్చగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో సంతోషమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా మంచి మార్పులు వస్తాయి. ఇంతకాలంగా చిన్న చిన్న విషయాలపై వచ్చిన గొడవలు క్రమంగా తగ్గుతాయి. ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీరు కుటుంబ సభ్యులతో గడిపే సమయం ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది. మీరు వాళ్ళతో మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి.
ఒకరితో ఒకరు అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది. ఇది మీ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ఇంకా ఈ సమయంలో ఇంట్లో ఒక మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. అది ఒక ఉద్యోగం లేదా ఒక శుభకార్యం లేదా ఒక విజయంతో సంబంధం ఉన్న వార్త ఈ రోజున అయితే వస్తుంది. కుటుంబం మొత్తం ఆనందాల్లో ముంచేస్తుంది. పెద్దల ఆశీర్వాదం ఈ రోజున మీకు ఎంతో ఉపయోగపడుతుంది. మీరు వాళ్ళ మాట వినటం వల్ల మీకు మంచి మార్గం లభిస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. చిన్న చిన్న విషయాలపై కోపం పెరిగితే మళ్ళీ సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉండటం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజున అయితే సింహరాశి వారికి భాగస్వామి యొక్క పూర్తి సపోర్ట్ లభిస్తుంది. భాగస్వామి వల్ల మీకు ఊహించని విధంగా ధనలాభాలు కలిగే అవకాశాలు ఈ రోజున ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున సింహ రాశి వారికి అయితే ఊహించని విధంగా డబ్బు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున వృత్తిపరంగా కూడా మీరు ఊహించని ధనలాభాలను చూస్తారు. ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ రోజున మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ రోజున వచ్చే ఒక అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. సాయంత్రం 5 గంటల తర్వాత చంద్రుని ప్రభావం మీపై ఉండటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఊహించని శుభవార్త మీకు అందుతుంది. అది మీ బంధువుల నుండి కావచ్చు, స్నేహితుల నుండి కావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా కూడా కావచ్చు. ఒక చక్కటి శుభవార్త మీరు వినే అవకాశాలు ముఖ్యంగా ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన, అలాగే ఆ పరమేశ్వరుని ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.